నమస్తే అందరికి. మగవాళ్ళందరూ కొంచెం ఇది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. మొన్న మా ద్రాక్షాయని చెప్తుండే, బెంగళూరులో ఒక అమ్మాయి భర్త చనిపోయిండు 2-3 ఇయర్స్ అయినాక ఆమెకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్తుందట. కానీ పిల్లలు ఉన్నారు, వదిలిపెట్టుకుపోలేదు, చేసుకోవాలని ఉంది. ఈ పెళ్లి చేసుకునేటోళ్ళు వాళ్ళ మగవాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఈమె యాక్సెప్ట్ చేయాలి, కానీ ఈమె పిల్లల్ని మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయడు. ఈమె పిల్లలు వదిలిపెట్టుకోలేక పెళ్లి చేసుకోలేక మనసు బాధతోటి నలిగిపోతున్నారు. చిన్న ఏజ్ లో చనిపోయిన వాళ్ళు. మీరు మగవాళ్ళు ఇట్లా పెళ్లి మీరు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఈమె పిల్లల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే మంచిగా ఉంటది కదా, ఆమె కూడా సంతోషంగా ఉంటది కదా. ఇప్పుడు నీ పిల్లలకు తల్లి ప్రేమ దొరుకుతుంది, ఈమె పిల్లలకు తండ్రి ప్రేమ దొరుకుతుంది. ఒక మంచి మనసుతోటి ఇద్దరు ఒకటయ్యి ఆ పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేస్తే సమాజంలో మీకు ఎంత గౌరవం ఉంటది తెలుసా. ఆ పిల్లల దృష్టిలో మీరు ఎంత మహోన్నతమైన వ్యక్తులకు అవపడతారు, తప్పుగా ఏం అవపడరు. దయచేసి ఇది ఆలోచించండి ప్రతి ఒక్కరు. చిన్న ఏజ్ లో భర్తలు చనిపోతున్నారు, పిల్లల్ని వదిలిపెట్టుకోలేక జీవితాలను త్యాగం చేస్తున్నారు, కొందరు జీవితాలు ఆగం కూడా చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి ఇది.